హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా కూడా మారడం జరిగింది. ఈ వాయుగుండం ప్రభావంతోనే గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయన్నమాట. మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదవుతోంది. సో, అయితే ఈ వాయుగుండం ప్రభావం అనేది ముఖ్యంగా ఈ అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల మీద ఎక్కువగా చూపించిందనమాట. ఓకేనా? సో, మెయిన్‌గా వచ్చేసి అస్సాంలో చాలా వరకు కూడా ఈ యొక్క వర్షాల ప్రభావంతో దాదాపుగా 600-700 గ్రామాల వరకు నీట మునిగాయన్నమాట. భారీ వర్షాలు కురవడంతో. సో, కాబట్టి ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడవచ్చు? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా అన్నట్లయితే, సో, వాటి ప్రభావంతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. సో, ఇలా మీకు పూర్తి వివరాల గురించి చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో ఒకసారి కమెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం జరిగింది. ఈ వాయుగుండం ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం చెదురుమదురుతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. ఇక రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం తెలుసుకుందాం. ఓకేనా? దాని తర్వాత శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇంకొంచెం క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాననమాట. ఏపీలో వచ్చేసి పలు జిల్లాల్లో ఈరోజు సోమవారం అర్ధరాత్రి లోపల ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చని ఓకేనా పేర్కొనడం జరిగిందనమాట. సో, ఇది మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి రిపోర్ట్. అలాగే రాబోయేటువంటి 3 గంటల్లో ఏపీలో వచ్చేసి విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. రాగల 3 గంటల్లో. ముఖ్యంగా అరకు, చింతపల్లె, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటుందని కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో, మరొక వైపు వచ్చేసి తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మెయిన్‌గా మనకు ఈ వాయుగుండం ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలపై ఎక్కువగా చూపించింది. ఈ యొక్క నల్గొండ డిస్టిక్, సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాదు, వరంగల్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయన్నమాట. ఈ వాయుగుండం ప్రభావంతో. ఓకేనా? సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకున్నట్లయితే తెలంగాణలో ఈ వాయుగుండం ప్రభావంతో ఎక్కువగా వర్షాలు పడ్డాయి.
స్టిల్ ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాయన్నమాట అక్కడక్కడ పలు ప్రాంతాల్లో. ఓకేనా? సో, ఇకపోతే మీకు ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇంకొంచెం క్లియర్‌గా చెప్తాను. సో, ఇది వచ్చేసి ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఇందులో ఒకసారి చూడొచ్చు మీరు ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, పార్వతీపురం, మన్యం కొన్ని ఏరియాల్లో మాత్రం పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడొచ్చనమాట. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రము ఉదయం నుండి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదు అవుతోంది. ఈరోజు ఉదయం నుండి కూడా. అక్కడక్కడ పలు ప్రాంతాల్లో కొంచెం ఎండ అనేది ఎక్కువగా నమోదైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది అవుతూ ఉందన్నమాట. ఓకేనా? సో, ఈ ప్రస్తుతానికి సంబంధించి అయితే ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడేందుకు అవకాశం అయితే లేదు. ఇకపోతే తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, మహబూబ్‌నగరు, నాందేడు, వరంగల్, అలాగే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నారాయణపేట్, ఓకేనా? ఈ వనపర్తి, ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఓకేనా? సో, నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా? సో, ఇమేజ్‌లో చూడొచ్చు ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా మనకు వర్షాలకు అనుకూలంగా ఉంటుంది ఆ టైంలో పడేందుకు. ఓకేనా? అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, రాజంపేట ఈ జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుంది ఈరోజు రాత్రి. ఇకపోతే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మల్కజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాల్లో పలు ఏరియాలలో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అనేది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇది చూడొచ్చు. ఈ ఇమేజ్ అనేది ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఆ టైంలో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. అవి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే. ఓకేనా? బట్ ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు పడొచ్చు అక్కడక్కడ పడితే. తెలంగాణలో కూడా అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా తేలికపాటి వర్షాలు కురవచ్చు. ఈరోజు అర్ధరాత్రి టైంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదు అయ్యి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలైనా పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇది చూడొచ్చు. ఈ ఇమేజ్ రేపు అనగా 4వ తారీఖున తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో కూడా ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, గోదావరి, ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదయ్యి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే తెలంగాణలో కూడా హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాందేడు, వరంగల్, అలాగే కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. లేదా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇది చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఆ టైంలో కూడా ఏపీ, తెలంగాణ స్టేట్లో 2 స్టేట్లలో కూడా అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంచెం ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో, ఇక ఫైనల్‌గా ఇది రేపు రాత్రి 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఓకేనా? సో, ఆ టైంలో రేపు ఉదయంతో పోల్చుకుంటే సాయంత్రం, రాత్రి అయ్యే టైంకి ఖచ్చితంగా పలు ప్రాంతాల్లో వర్షాలు అయ్యేటువంటివి కురుస్తూనే ఉన్నాయి ప్రతిరోజు కూడా ఏపీ, తెలంగాణలో. ఓకేనా? అలాగే ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో తప్పకుండా వర్షాలకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురవచ్చు. మరొక వైపు వచ్చేసి తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఈ హైదరాబాదు, మహబూబ్‌నగరు, వరంగల్, ఖమ్మము, నాందేడు, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ ఈ డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురవచ్చనమాట. సో, అలాగే
రానున్నటువంటి రోజుల్లో మళ్ళా మనకు ఈ యొక్క నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అనేది ఒకటి కొనసాగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో, దీని ప్రభావం అనేది మనకు ముఖ్యంగా తమిళనాడు, చెన్నై తీరాలకు దగ్గరగా వచ్చినట్లయితే మన ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అనేది. ఖచ్చితంగా వర్షాలు పడతాయి. సో, ఏదేమైనా నేను మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గైస్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.